జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తారీఖు నుంచి 2025 సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఈ ఫలితాన్ని ప్రసాదిస్తున్నారో మొట్టమొదటిగా తెలుసుకుందాము. మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము, కేతు భగవానుడితో కూడిన శుక్రాచార్యుల వారి సంచారము, కన్యారాశిలో రవి బుధుల సంచారము. కన్యారాశిలో ఉన్న రవి బుధులు ఈ వారాంతంలో బుధ భగవానుడు కన్యారాశి నుంచి తులారాశికి మార్పు చెందుతున్నాడు. తులారాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము, మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము. వారంలో 4 రాశిని చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి పర్యంతం వరకు కూడా ఆయన సంచారాన్ని సాగిస్తున్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచారంలో ఏదైనా ఒక యూనిక్ పాయింట్ ఉందా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే బుధ భగవానుడు కన్యా రాశిలో నుంచి తులారాశిలోకి మార్పు చెందుతూ ఉన్నారు. అంటే బుధమంగళ యోగము తులారాశిలో ఏర్పడుతూ ఉంది. తులారాశిలో ఉన్న ఈ బుధమంగళ యోగము ఎలాగా ఇస్తుంది అంటే ఈ వారం ఒక రకంగా చెప్పాలంటే యూనిక్గా ఒక చిన్న జాగ్రత్తనే సూచిస్తూ ఉంది. అన్ని రాశుల వాళ్ళకి, లగ్నాల వాళ్ళకి, బంధువులతో కావచ్చు, నేబర్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, అసలు ఎవరితోటైనా సరే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకుండా వీలైనంత వరకు సంయమనాన్ని పాటించడం మంచిది. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఒక రాశి, ఒక లగ్నం అని కాదు, ఒక నక్షత్రం అని కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇప్పుడు అగ్నికి వాయువు తోడైతే ఎలాగైతే అగ్ని బాగా ప్రజ్వరిల్లుతుందో ఈ వారము మాట్లాడే మాటలు ఆ విధంగా లీడ్ చేస్తాయి. కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంది. వీలైనంత వరకు సమయోచితంగా మాట్లాడడము, హుందాగా మాట్లాడడము, అలాగే వీలైనంత వరకు మనం చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం. అసలు మీరు కనుక చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడే కోవలోకి చెందిన వాళ్ళు అయితే ఇప్పుడు ఇది మీకు ప్లస్. ఎలా ప్లస్ అవుతుందంటే ఈ వారం మీకు తెలియకుండానే అవతల వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మీరు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు. క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అంటే ఏంటి? అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా ఏదన్నా ఒక చెప్పాలనుకుంటే ప్రియంగా చెప్పగలిగితే చెప్పడం, లేదా ప్రియంగా చెప్పలేము, ఒకవేళ చెప్పిన వాడు తప్పుగా తీసుకుంటారు అని అనుకుంటే అసలు సైలెంట్గా ఉండడం. ఇదే కదా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం, అందులో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడడం. సో ఈ క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి మనం చెప్పాలనుకున్నాం చెప్పలేకపోవచ్చు కూడా. ఈ వారము మీరు కనుక బాగా మొహమాటస్తులైన, వీలైనంత వరకు సైలెంట్గా ఉండేవాళ్ళు, క్యాలిక్యులేటెడ్గా మాట్లాడేవాళ్ళు, ఈ 3 కోవల్లో చెందిన వాళ్ళు మీరైతే ఈ వారం మీకు చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే ఈ వారము మీరు కావచ్చు, లేదా మీ తరఫున కొంతమంది కావచ్చు, కరెక్ట్గా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా పాయింట్స్ చెప్తారు. అంటే ఎవరైనా ఒక ఆర్గ్యుమెంట్స్ ఉన్నా, లేదా ఏదైనా ఒక విషయం ఉన్నా సరే మీ గురించి అవతల వాళ్ళు మాట్లాడతారు, లేదా మీరే మాట్లాడచ్చు. కరెక్ట్ పాయింట్స్ అవతల వాళ్ళకి ఇన్నాళ్ళు మీరు చెప్పలేకపోయిన పాయింట్స్ మాట్లాడచ్చు. సో ఇది ఈ 3 కోవల్లోకి చెందిన వాళ్ళు మీరైతే మీరు అసలు ఇది అవ్వక్కర్లేదు. ఒకవేళ అలా కాదు, మేము అవసరమైతే మాట్లాడతాం, అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్ళాం, బట్ ఒకళ్ళు మా జోలికి వస్తే కనుక మేము టిట్ ఫర్ టాట్గా ఉంటాము అని అనుకునే కోవలో చెందిన ఇంకెలా ఉన్నా సరే కొంత ఈ వారము మాటల్లో సంయమనం పాటించడము అందరికీ వర్తిస్తుంది. నేను చెప్పిన ఈ 3 కేటగిరీ పీపుల్కి పూర్తిగా వర్తించదు ఈ విషయం. వాళ్ళకి రివర్స్లో ఉంటుంది, అంటే వైసా వర్స, వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పాలి ఈ వారము. ఇది ఈ వారంలో ఉన్న యూనిక్ అంశము బుధమంగళ యోగము తులారాశిలో ఉండడం వల్ల యూనిక్గా ఈ పాయింట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, అలాగే 27 నక్షత్రాల వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది.
ఇప్పుడు ఈ వారం యొక్క మిగతా ఫలితాలు ఇవన్నీ కూడా యూనిక్గా అందరికీ వర్తించేవి. అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం ఒక్కసారి చూద్దాం. ఈ వారం ఉన్న ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే, మనకి చరరాశి, స్థిర రాశి, ద్విశోభావ రాశులు మూడు రాశులు ఉంటాయి. ఇప్పుడు ఈ వారము 3 రాశులు బలోపేతంగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, తులారాశిలో బుధమంగళ సంచారము, తులారాశిలో ఉన్న బుధమంగళ సంచారము, దీనికి బృహస్పతి వారి యొక్క వీక్షణ, అలాగే వీరికి లాభస్థానంలో అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. మనం మిథున రాశి తీసుకుంటే ద్విశోభావ రాశి, సింహరాశి, శుక్రకేతువుల సంచారం ఉన్న సింహరాశి తీసుకుంటే ఇది స్థిర రాశి. బుధమంగళ యోగం ఉన్న తులారాశి మనం తీసుకుంటే ఇది చరరాశి. అంటే చర స్థిర ద్విశోభావం అంటాము. సో ఇక్కడ ఎలా ఉందంటే రివర్స్ వచ్చేసింది. ద్విశోభావ రాశిలో గురు భగవానుడు ఉన్నాడు, స్థిర రాశిలో శుక్ర భగవానుడు ఉన్నాడు, అలాగే చరరాశిలో బుధమంగళ యోగం ఏర్పడింది. అంటే మంగళ బుద్ధి సంచారం జరుగుతుంది. జనరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశి చరరాశి, అలాగే వృషభ రాశి స్థిర రాశి, మిథున రాశి ద్విశోభావ రాశి, ఆర్డర్ ఇలా వస్తుంది. కానీ ఇప్పుడు మనకి గోచారంలో ఎలా ఏర్పడింది? ద్విశోభావ రాశి, స్థిర రాశి, అలాగే చరరాశి. రివర్స్లో 3 రాశులు బలోపేతంగా ఉన్నాయి. అంటే చరరాశులు బలంగా ఉన్నాయి, స్థిర రాశులు బలంగా ఉన్నాయి, ద్విశోభావ రాశులు బలంగా ఉన్నాయి. అంటే ఈ 3 బలంగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, తులారాశి నుంచి నవమ స్థానంలో గురు భగవానుడి సంచారము, లాభస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, ఈ 3 కూడా ద్విశోభావ చర స్థిర రాశులు అవ్వడం ఒక ప్రత్యేకాంశం అని చెప్పాలి. ఇది ఒక ప్రత్యేకాంశము. అలాగే ఈ వారము ఈ ఈ ఈ ఇప్పుడు ఉన్న ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి చాలా అంటే మనల్ని మనము రెజ్యూనేట్ చేసుకోవడానికి, మనల్ని మనము చాలా స్ట్రాంగ్ చేసుకోవడానికి, మనల్ని మనము కాంక్రీట్గా బిల్డప్ చేసుకోవడానికి, మన స్టడీస్ పరంగా కావచ్చు, లేదా వృత్తిపరంగా కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా స్ట్రాంగ్ అవ్వడానికి ది బెస్ట్ టైం నేచర్ మనకు అలోకేట్ చేసిన బెస్ట్ టైమ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఒక పెళ్ళికే కావచ్చు, ఉపనయనానికి కావచ్చు, గృహప్రవేశానికి కావచ్చు, లేదా బారసాలకు కావచ్చు, దేనికైనా ముహూర్తాలు పెట్టుకుంటాం, సుముహూర్తం పెట్టుకుంటాం. అంటే ఒక మంచి టైంని ఫిల్టర్ చేసి ఈ టైంలో మనం ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి మనం పురోహితులను అడుగుతాము. వాళ్ళు చక్కగా మనకి మంచి సమయాన్ని సూచిస్తారు. అయితే మనకి నేచర్ మధ్య మధ్యలో ముహూర్తాన్ని ఇస్తూ ఉంటుంది, బెస్ట్ టైంని ఇస్తుంది. నేచర్ మనకిచ్చిన బెస్ట్ టైం సుముహూర్తము ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ 3 రాశులు బలోపేతంగా ఉండడం వల్ల. అందువల్ల అందరూ కూడా వీలైనంత వరకు లౌకిక విషయాల్లో మన పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకొని, మిగతా అదంతా కూడా భగవంతుడి పాదాన్ని ధ్యానించడంలో మనల్ని మనం పెట్టుకుంటే కనుక అసలు ఎప్పుడూ కూడా అది మంగళత్వాన్ని కలిగిస్తుంది. ఇప్పుడున్న సమయంలో అంటే ఎప్పుడు కూడా భగవంతు ధ్యానం చేయాలన్నా టైం కుదరదని అనుకుంటే, ఒకవేళ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది, భగవంతుడి మీద లగ్నం కావట్లేదని అనుకోవచ్చు, లేదా ఏదన్నా పూజ చేయాలంటే చేయాలనుకున్న రోజే ఏదో ఒక ఆటంకాలు రావడం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి జనరల్గా మనం చూస్తే. కానీ ఇప్పుడున్న వేళ విశేషం ఏంటంటే, ఇలాంటి ఆటంకాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రకృతి మాత సుముహూర్తాన్ని మనందరికీ అందిస్తుంది. ఈ సుముహూర్తాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించి మనందరం కూడా మన జీవితాల్లో వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నిద్దాం. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చాలా మంచి శుభ సమయం. మీరు చేసే వివాహ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. గోచారంలో చాలా సపోర్టింగ్గా ఉంది ఇప్పుడు సమయము. మీరు వివాహితులైతే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యలో ఏమన్నా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా సమస్య పోతాయి, చక్కగానే ఉంటుంది, అంతా సమస్య పోతాయి. కాకపోతే ఈ వారంలో ఒక 2 రోజులు ఎప్పుడైనా సరే మీ జీవిత భాగస్వామికి మీకు మధ్యలో మనస్పర్ధలన్నా అధికంగా వస్తే, అంటే ఉన్న మనస్పర్ధలు సమస్య పోవడానికి ఇప్పుడు ఇదొక ప్లస్ అవుతుంది. ఆ మనస్పర్ధలు బాగా వచ్చి ఆ తర్వాత వెంటనే అంతా చప్పబడిపోతుంది. అంటే పాల పొంగలాగా ఉంటుందన్నమాట. పెరిగినట్టే పెరిగి మళ్ళీ అదే దిగిపోతుంది. అలాగ ఉంటే ఇప్పుడు మీకు మనస్పర్ధలు సమస్య పోయే కాలమే. కాకపోతే ఈ వారంలో 2 రోజులు బాగా ఎక్కువ అవుతాయి. అప్పుడు ఎక్కువైనప్పుడే కదా మాట్లాడగలుగుతాము. సో అంటే ఏంటిది, దీనికి ఫుల్ స్టాప్ పెడదామని మాట్లాడి అప్పుడే కదా, మాట్లాడితేనే కదా ఇవన్నీ కమ్ డౌన్ అయ్యేది. అలా మీకు కమ్ డౌన్ అవుతుంది వివాహితులకి.
ఉదాహరణకు ఒకవేళ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏం లేదు, మీ ఇద్దరి అన్యోన్య దాంపత్యం అయితే మీ జీవిత భాగస్వామికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువైనట్లు అయ్యి సెట్ అయిపోతాయి. లేదా వృత్తిపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా ఎక్కువైనట్లే అయ్యి తగ్గిపోతాయి. సో ఏదైనా తగ్గడం అనేది కామన్ పాయింట్ వివాహితులకి. అది ఏదున్నా సరే ఇది వివాహితులకి. మీరు కనుక ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ, వాహనం కానీ అమ్మాలన్నా కొనాలన్న ప్రయత్నంలో ఉన్నా ఈ వారము అనుకూలంగా ఉంది. మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ చక్కగా అవుతాయి. బాగుంది, మీకు భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి. మీరు ఇప్పుడు అనుకున్నవన్నీ అనుకున్నట్లు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ టైము కాదు, డబ్బు కాదు. ఒకసారి ఏదన్నా కొనాలనుకున్నప్పుడు అన్నీ ఉన్నా కూడా కొనలేకపోతాం టైం అనుకూలించక. సో ఇప్పుడు టైం అనుకూలించింది, అమ్మాలన్నా కొనాలన్నా మంచి సమయం. అదే మీరు ఒకవేళ అద్దెంట్లో ఉన్నారు, వేరే ఇంటికి మారాలని చూస్తూ ఉన్నా అది కూడా మీకు అనుకూలమైన శుభ సమయమే. ఈ క్యాడర్ ఏం లేదు, మీరేం కొనాలనుకోవట్లే, అమ్మాలనుకోవట్లే, ఉన్న ఇంటి నుంచి ఖాళీ కూడా చేయాలనుకోవట్లేదు అనుకున్న కోవలో మీరు ఉంటే మీకు ఇంట్లో బాగుంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. హ్యాపీగా మీరు ఇంట్లో టైంని స్పెండ్ చేయగలుగుతారు, మీ టైంని. ఇది ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులందరికీ ఈ వారం అనుకూలమైన సమయమే. కాకపోతే ఉద్యోగస్తులకి ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి మీ తోటి కొలీగ్స్తో కావచ్చు, లేదా ఎవరితోటైనా. ఈ వారం వరకు అయితే మీరు వినోవర్ అయినట్లే ఉంటుంది. వచ్చే వారాల్లో దీని ఎఫెక్ట్ మీకు బాగా పడుతుంది. సో ఎవరైనా మీరు ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు, డిబేట్ అవ్వచ్చు. డిబేట్ అంటే కొంచెం ఒకటి అది వేరు. డిబేట్ అయినా కూడా మీరు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పి మీకు విజయం వచ్చినా అది మనసులో పెట్టుకొని వచ్చే రోజుల్లో సతాయిస్తారు. కానీ ఈ వారం అయితే గెలుపు మీదే ఉంటుంది. ఒకవేళ ఇలాంటివి ఏం లేదు, మామూలుగా మీరు ఉద్యోగం చేసుకుంటూ వస్తున్నారంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు కొంచెం కయ్యానికి కాలు దువ్వాలని ప్రయత్నిస్తారు. ఏదో ఒకటి మాటలు వదిలేస్తూ ఉంటారు. అంతే, వాళ్ళకి టైంపాస్ అవ్వడానికే. కారణం కూడా వ్యాలిడ్ రీజన్స్ కూడా ఏముండదు. సో కొంచెం మీరు అవన్నీ పట్టించుకోకుండా, అవాకుల్ని చవాకుల్ని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి. ఎందుకంటే మీకు ఉద్యోగంలో వచ్చిన ఇబ్బంది ఏం లేదు, అంతా నార్మల్గానే బాగా వెళ్తుంది. సో ఇలాంటివి పనికిమాలిన ఇబ్బందులే వల్ల మీరు తెచ్చుకునే సమస్యలే ఉంటాయి. సో ఆ పనికిమాలిన ఇబ్బందుల్ని పట్టించుకోకుండా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీ పురోభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి చక్కటి శుభ సమయం, చాలా బాగా ఉంది. అయితే ఈ వ్యాపారస్తులకి మధ్యలో 2 రోజులు ఎంత శుభంగా ఉన్నా సరే, ఒక 2 రోజులు ఈ వారంలో ఎప్పుడైనా కావచ్చు, వారం మొదట్లో కావచ్చు, వారం మధ్యలో కావచ్చు, వారాంతంలో కావచ్చు, ఒక 2 రోజులు బాగా డౌన్ అయిపోతారు. అంటే ఒక బెలూన్ నుంచి గాలి తీసేస్తే ఎలాగ చప్పబడిపోతుందో అలాగా చప్పబడిపోతారు. అస్సలు ఓపిక అనిపించదు. కారణం ఏదైనా కావచ్చు. అంటే హెల్త్ కండిషన్ అయితే బాగుంటుంది, హెల్త్ పరంగా అయితే ఏముండదు. మానసికంగా చాలా చప్పబడిపోయినట్లు అనిపిస్తుంది. కొంతమంది మాటల వల్ల కావచ్చు, కొంతమంది చేష్టల వల్ల కావచ్చు, అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, లేదా వ్యాపార స్థలంలోనే కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన అంశాలే కావచ్చు. అవి ఏవైనా సరే ఒక 2 రోజులు మటుకు బాగా డౌన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ పుంజుకుంటారు, మళ్ళీ చాలా యాక్టివ్ అవుతారు. సో వీలైనంత వరకు హెల్త్ ప్రాబ్లం అయితే ఉండదు. 99% హెల్త్ ప్రాబ్లం వల్ల డౌన్ అవ్వరు. ఆ రిమైనింగ్ 1%, ఎందుకంటే ఏది 100% మనం ఇదమిత్తంగా చెప్పడానికి ఉండదు. ఆ రిమైనింగ్ 1%లో ఏమన్నా ఉంటే ఉండొచ్చు హెల్త్ ప్రాబ్లం. బట్ 99% హెల్త్ ప్రాబ్లం అయితే ఉండకుండానే మానసిక ఒత్తిడి డౌన్ అయ్యేట్టు చేస్తాను. కానీ ఒక 2 రోజులే, తర్వాత మళ్ళీ సూపర్ టేక్ బ్యాక్తో మీరు మళ్ళీ బాగా పుంజుకుంటారు, బాగా సాగుతున్న మీది. ఇది ఉంటుంది. అంటే ఒకవేళ వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని తెలిసి డౌన్ అవ్వచ్చు, లేదా ఏ కారణం రీత్యా అయినా సరే అనుకున్నది రాలేదని మీరు డౌన్ అవ్వచ్చు. ఇలా ఏదైనా కూడా అవ్వచ్చు కారణము. ఇది ఉంటుంది వ్యాపారస్తులకి. కానీ ఒక 2 రోజులు మాత్రమే అది గుర్తుపెట్టుకోండి వ్యాపారస్తులకి ఇది. అలాగే విద్యార్థినులకి అనుకూలమైన శుభ సమయమే. విద్యార్థినులకి గోచారంలో సపోర్టింగ్గానే ఉంది. కాకపోతే విద్యార్థినులు కొంచెము ఏవైనా వేడి చేసే వస్తువులకి దూరంగా ఉండండి. వేడి చేసే పదార్థాలు, వేడి చేసే వస్తువులు తినడం వల్ల నోటి మీద పొక్కులు రావడము,
ఇలా ఏవైనా ఛాన్సెస్ ఉంటాయి. మౌత్ అల్సర్స్ కావచ్చు, వీటికైనా ఛాన్సెస్ ఉంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. విద్యార్థినులకి ఇది గృహలక్ష్ములకి, గృహిణులకి. మీరు గృహలక్ష్ములు అయితే కనుక మీకు చాలా అనుకూలంగా ఉంది సమయము. చాలా మంచి సమయంలో మీరు ఉన్నారని తెలుసుకోండి. ఇంట బయట కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళతోటి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మీరు వర్క్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది ఈ వారం మీకు. మీ ఇంట్లో వాళ్ళు మీరు చేసే పనుల్లో వాళ్ళు మీకు సహాయం చేయడము, ఏదైనా పెండింగ్ పని ఏదైనా ఉంటే చకచకా చేసేసుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే ఒక మాటలో మీకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు బాగా అందుతాయి. అది మీకు చాలా ప్రశాంతతని కలుగజేస్తుంది. ఇది గృహలక్ష్ములకి. మీరు సీనియర్ సిటిజన్స్ అయితే కనుక మీకు చాలా అనుకూలంగా ఉంది. సీనియర్ సిటిజన్స్కి ఏంటంటే కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది. ఈ డబ్బు ఖర్చు మేబీ పుస్తకాలు కొనుక్కోవడానికి, ఎక్కువ పుస్తకాలు కొనుక్కోవడానికి కావచ్చు, లేదా పిల్లల రీత్యా. ఈ రెండింటి పరంగానే డబ్బు ఖర్చు ఉంటుంది, కానీ ఆరోగ్య రీత్యా ఉండదు. మీ పిల్లలకి ఏదైనా గిఫ్ట్ రూపంలో పంపిద్దాము, వాళ్ళ ఇది కొనుక్కోమని చెప్పి అలా మీకు అనిపించి, లేదంటే మామూలుగా మీ పిల్లలు ఏదైనా అవసరానికి డబ్బులు అడిగితే ఇవ్వచ్చు. ఇలా డబ్బు ఖర్చు ఉంటుంది. ఏదైనా ఒక పుస్తకం కొనుక్కోవడానికి కావచ్చు. ఇది ఉదాహరణకి రెండిట్లో కోవలోకి చెందిన వాళ్ళు మీరు కాకపోయినా మీరు ఏదో ఒక రకంగా కొంత డబ్బు ఖర్చు అయితే ఈ వారం పెడతారు. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము, ప్రతిరోజు కూడా మీకు వీలుంటే ఈ వారంలో ప్రతిరోజు, లేదా కనీసం ఈ వారంలో 2 రోజులు అమ్మవారికి దానిమ్మ పండు నైవేద్యం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఒకవేళ మీకు శక్తి కలిగి ఉంటే కనుక యాచకులకి, బీదవారికి దానిమ్మ పళ్ళు పంచిపెట్టండి. మీరు అనాథ శరణాలయంలో పంచిపెట్టినా సరే, యాచకులకి పంచిపెట్టినా సరే, ఎవరికైనా సరే దానిమ్మ పళ్ళు పంచిపెడితే మంచిది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. ఈ వారంలో మనకి ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి చాలా చక్కగా కలిగే కాలము. దానికి కారణం ఏంటంటే బుధ భగవానుడు తులారాశిలోకి రావడము, బుధమంగళ యోగం ఉండడము, దానిని పంచమ దృష్టితోటి గురు భగవానుడు వీక్షించడము. ఇది చాలా మంచిది. ఇదేం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఒక మాట వల్లే మనస్పర్ధలు వస్తాయి. ఒక మాట వల్లే ఒకళ్ళు ఆనందంగా ఉన్నా కొంతమంది మాటలు వింటే చాలామందికి జీవం ఏర్పడుతుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. 1000 ఏనుగుల బలం వస్తుంది. ఒక మనిషి మాట్లాడే మాట అవతల వాళ్ళకి 1000 ఏనుగుల బలాన్ని ఇవ్వగలదు. అదే మాట నిలువెల్లా చంపేయగలదు. మనిషి బతికుంటారు, కానీ మనిషి బతికున్నా చంపేయగలదు. సో దీనికి చెక్ పెడుతూ ఉన్నాడు గురు భగవానుడు వీక్షించడం వల్ల మనకి ఈ వారం ఉన్న ప్లస్ ఏంటంటే బుధమంగళ యోగం మీద గురు భగవానుడు వీక్షణ, పంచమ దృష్టితోటి ఆయన వీక్షణ కలిగి ఉండడము చాలా మంచిది. ఇది చాలా అంటే అందరిలోకి కూడా ఒక జీవత్వాన్ని కలిగిస్తుంది. అందరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి. దానితో పాటు వీళ్ళిద్దరికీ లాభంలో శుక్రకేతువుల సంచారం, అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము లాభంలో ఉండడము, అలాగే తులారాశి నుంచి 9వ స్థానంలో గురు భగవానుడి సంచారము. ఈ 2 చాలా ప్లస్ పాయింట్స్. ఒక్క కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి. కాకపోతే మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే ఇంకంతా శుభదాయకమే, అంతా ఆనందదాయకమే, అంతా సన్మంగళదాయకమే. ఈ విధంగా మనమందరం కూడా సన్మంగళాలని మన జీవితంలో పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా జగదంబ పాదాలని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.